మనం ప్రేమించిన వాళ్ళని ఈ టెంపుల్లో కర్రతో కొడితే వాళ్ళతోనే పెళ్ళి అవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇలా చిన్న దారిలో ఈ ఆలయాన్ని చేరుకోవాలి. ఈ ఆలయ నిర్మాణము ఎరుపు రాయితో తెలుపు రాయితో నిర్మించబడింది. ఇవి రాధారాణి మరియు కృష్ణుల ప్రేమకు ప్రతీకగా నిర్మించబడింది. ఇక్కడ దర్శనం ఎంత కష్టం అంటే మనలాగా లైన్ ఉండదన్నమాట. మొత్తం ఓపెన్ ప్లేస్లో తోసేస్తారు. బయటకు వస్తానో రానో అంత డౌట్ అనిపించింది. నాకైతే ఫైనల్గా వామ్మో దర్శనం అయిపోయిందిరా స్వామి అనిపించింది. ఇక్కడ రాధాష్టమి పండగ, కృష్ణ జన్మాష్టమికి ప్రత్యేకంగా పండుగలు జరుపుతారు. ఆ రోజు 56 రకాల వంటలను నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులకి ప్రసాదంగా పంచుతారు. ఈ తాతయ్య అమ్మాయి ఒక ఫ్యామిలీ అనమాట. ఇలా ట్రిప్స్ తిరుగుతూ ఉంటారు. ఎంత మంచిగా అనిపించిందో నాకైతే చూడగానే. ఇక్కడ జరిగే లట్మార్ హోలీ చాలా ప్రసిద్ధమైనది అనమాట. ఆ రోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి బర్సానాకు రాగా రాధారాణి గోపికలు కలిసి వారిని కర్రలతో కొట్టేవాళ్ళంట ఇక్కడ. సో మనం హోలీ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బృందావన్ వెళ్ళిపోండి. ఇప్పుడే ఆల్రెడీ హోలీ కంటే ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట, 1 మంత్ ముందు. చాలా అద్భుతంగా సెలబ్రేషన్ చేస్తారు. ఈ టెంపుల్ బర్సానాలోని భానుగర్ బ్రహ్మాచల్ కొండపై కొలువై ఉన్న రాధారాణి ఆలయము. ఈ ప్రసాదం ఆ అమ్మాయి వండుకొని వచ్చినది అందరికి పంచుతుంది. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏముందో